శివుని దర్శనం కోసం ఇన్ని తంటాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు. జై శ్రీరామ్. కరెక్ట్ 30 కిలోమీటర్స్ వచ్చిన డిజర్ట్ వాటర్ నుంచి ఏడ బంక్ లేదు, ఇంకట రోడ్ లేదు, సముద్రం ఉంటుంది. వెల్కమ్ టు పోర్ట్ ఏరియా. ఫస్ట్ టైం విత్ బైక్. సోమనాథ్ ఇక్కడ నుంచి 202 చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ కనిపించేదా టెంపుల్. దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చేసినాం. మన 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ 9వ జ్యోతిర్లింగం. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఉన్నదైతే మెయిన్ ఎంట్రీ. సో మేము 200 టికెట్ తీసుకొని అయితే దర్శనంకి వెళ్ళిపోయినాం. సర్వదర్శనంకి అయితే 3 నుంచి 4 గంటలు టైం పడుతున్నది. సో అంతానం టైం ఎందుకు వేస్ట్ చేసుడు, మనకి ట్రావెల్లో సేవ్ అవుతుంది అని చెప్పేసి అయితే 200 బుక్ చేసుకున్నాం. 200 బుక్ చేసుకుంది ఏంటంటే మనం టెంపుల్కి డొనేట్ చేసినట్టు కూడా ఉంటుంది. మనం దర్శనానికి లోపలికి వెళ్తే మనకి అద్దంలో చూసి మొక్కాల్సి వస్తుంది. డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే ప్రవేశం ఉండదు. అదే మన భీమశంకర్లో అయితే లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకొని మొక్కొచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే లేదు, మిర్రర్లో చూసి మొక్కాల్సిందే. మనకి స్పర్శ దర్శనం కావాలనుకుంటే బయటకు వచ్చినాక ఒకటి ప్రతిష్టాపించిన లింగం అయితే ఉంది. సేమ్ లోపల ఎట్లయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అక్కడ స్పర్శ దర్శనం చేసుకొని మొక్కొచ్చు. నా లాస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. మార్నింగ్ నాసిక్లో దోశ తినైతే స్టార్ట్ అయినాం త్రయంబకేశ్వర్కి. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. టైం 2:30 అవుతుంది. ఆకలి అయితే ఘోరంగా అవుతున్నది. సో మనం ఏదైనా లంచ్ చేసేసి సోమనాథ్కి స్టార్ట్ అయిపోదాం. సోమనాథ్ ఇక్కడ నుంచి 600 కిలోమీటర్లు చూపిస్తుంది. 14 అవర్స్ అయితే టైం పడుతుంది. మనం గూగుల్ టైంని బీట్ చేసి ఒక 12 to 13 అవర్స్లో వెళ్ళేటట్టు ట్రై చేద్దాం. మన లంచ్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయినా 3 అవుతుంది. మనం 3కి స్టార్ట్ అయితే ఒక 6 అవర్స్ 9 వరకు జర్నీ చేసినా కూడా 300 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసి బ్యాలెన్స్ 300 కిలోమీటర్స్ మార్నింగ్ వెళ్తే మనం సోమనాథ్కి అయితే రీచ్ అవుతాం ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు. సో సోమనాథ్కి రీచ్ అయినాక ఆలోచిద్దాం, రెస్ట్ తీసుకుందామా లేదా రైడ్ కంటిన్యూ చేద్దామా అనేది. కంపల్సరీ అయితే రైడ్ కంటిన్యూ చేస్తా, ఎందుకంటే మనం నెక్స్ట్ డెస్టినేషన్ రీచ్ అయినాక రూమ్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడైతే ఒక మంచి హోటల్ చూసి తినేసి అయితే మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఒక 5-6 కిలోమీటర్స్ అయితే సేమ్ ఘాట్ సెక్షన్లో వస్తున్నాం. ఇంకా 45 to 50 కిలోమీటర్స్ అయితే ఉంది ఈ ఘాట్ సెక్షన్ అంతా. సో మనకి 50 కిలోమీటర్స్ వెళ్ళినాక రైట్ సైడ్ డైవర్షన్ ఉంది. స్ట్రైట్ కూడా చూపిస్తుంది, కానీ స్ట్రైట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏది దగ్గర ఉందనేది. ఎంఎస్లో ఎక్కువ చెకింగ్ చేస్తున్నారని చెప్పేసి అయితే అన్నారు, ఎందుకంటే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ వల్ల కొద్దిగా స్ట్రిక్ట్ చెకింగ్ నడుస్తుందని చెప్పేసి అన్నారు. సో మేము స్టార్ట్ అయినాక పొల్యూషన్ లేకపోయినా ప్రాబ్లం అవుతుంది, చెకింగ్ ఎక్కువ చేస్తారు అనుకున్నాం. కానీ కార్లు ఆపినంత అయితే 2 వీలర్లు ఆపట్లేరు. హెల్మెట్ ఫుల్ గేర్తో ఉంటే మాత్రం అసలు ఒక్క దగ్గర కూడా మమ్మల్ని అయితే ఇప్పటిదాకా ఆపలేరు. బైక్ అయితే ఇప్పుడే రిజర్వ్లో పడ్డది. మ్యాక్సిమం ఇంకొక 30 కిలోమీటర్స్ వరకు వస్తుంది అంతే. మనకి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. రోడ్లు మంచిగా లేని టైంలోనేమో రోడ్లు మంచిగా ఉండాలా, ఇప్పుడేమో పెట్రోల్ కావాలి. ఇంకొక 5 కిలోమీటర్స్ వస్తుంది బాటి. 5 కిలోమీటర్స్ పెట్రోల్ రాకపోతే మనం బండి చూడాల్సిందే. కూడా రోడ్లు మంచి ఇష్టం ఉన్న దగ్గర పెట్రోల్ తక్కువ ఇచ్చినావా, ఎక్కువ పెట్రోల్ ఏడా బంక్ లేదు. ఏ కూడా లేకపోతే ఇంకా 2 కిలోమీటర్లు వస్తుంది బాటి.
కరెక్ట్ 30 కిలోమీటర్స్ వచ్చిన డిజర్ట్ వాటర్ నుంచి బండి ఆగిపోతుంది అనగా పెట్రోల్ బంక్ కనబడ్డది. ఇది లక్ అంటే హ్యాండ్ ఇస్తుందా అనుకున్నా. ఇయ్యలేదు. थैंकफुल करो फुल करना है। हाँ नॉर्मल डाल नॉर्मल टैंकर खाली हो कितना टाइम लगेगा? कुछ 20 आधा घंटा लगेगा। कोटी चुद्दा मुझे मारो थैंकफुल कर दो. మంచి పెట్రోల్ లేదన్నాడు ఇంకా. उसको कितना फर्क है? पावर कितना है? नॉर्मल कितना है? पावर 99.68 नॉर्मल नॉर्मल 92 90 56 94 ఓకే థ్యాంక్ఫుల్ అయిపోయింది. బండి కూడా హ్యాండ్ ఇయ్యలే. ఇప్పుడు ఇస్తుందేమో అనే వరకే పెట్రోల్ పంప్ వచ్చేసింది. సో మనం అఫీషియల్గా డిఎన్లో డిఎన్ దాద్రా గుజరాత్. సో కొంతమందికి ఇక్కడ డిఎన్ అంటే కూడా మీనింగ్ తెలియదు. గాడి పే దేక్లో అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే గూగుల్లో చూస్తే చూపెట్టింది దాద్రా నగర్ హవేలీ డిఎన్. మంచి రోజులు అయితే అయిపోయినాయి మనకి. రోడ్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. కొన్ని కిలోమీటర్స్ నుంచి బెటర్ ఉండే రోడ్లు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే వర్క్ నడుస్తుందని చెప్పేసి అన్నారు. దుమ్ము అయితే మరీ ఘోరంగా వస్తున్నది. సో ఇప్పటికిప్పుడు మేము ఫుల్గా దుమ్ముతోనైతే నిండిపోయినాం. వీలైనంత తొందరగా ఈ రోడ్ క్రాస్ అయిపోతే మనకు ఒక టెన్షన్ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నదైతే డిఎన్లో దాద్రా నగర్ హవేలీ. ఇది ఎంహెచ్కి గుజరాత్కి మధ్యలో అయితే ఉంది, యూనియన్ టెరిటరీ. సో మనకి ఇది ఆల్మోస్ట్ ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ ఉంది. దాని తర్వాత అయితే మొత్తం నేషనల్ హైవే ఉంది మనకి. ఇక్కడ నుంచి రోడ్లు అయితే కొద్దిగా బెటర్గా ఉన్నాయి, ఎందుకంటే దుమ్ము మరీ అంత అయితే వస్తలేదు. కొద్దిగా వాటర్ కొట్టేసరికి తక్కువ దుమ్ము వస్తున్నది. వెహికల్స్ అయితే మరీ టూ మచ్ ట్రాఫిక్ ఉన్నది. సో వీలైనంత తొందరగా మనం ఇది క్రాస్ అయిపోతే మనం దుమ్ము నుంచి బతికిపోవచ్చు. ఎంఎస్ బండ్ల మధ్యలో మొత్తం టీఎన్ బండ్ల మధ్యలో ఒక టీఎస్ బండి బిల్డింగ్ వేరే ఉంటుంది. అది ఓకే, ఎక్కడికి వెళ్ళినా మన బండి మీద మనమే పోవాలనే ఫీలింగ్ ఉంటుంది కొంతమంది. దాద్రా నగర్ హవేలీ నుంచి మనం అఫీషియల్గా అయితే గుజరాత్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇంకా 500 ఉంది మనకి, 480 ఏమో ఉంది. మనం 10 వరకు ఎంత అయితే అంత రీచ్ అయినాం. 10 తర్వాత హైవే ఎంత బిజీ ఉందంటే 40 అయితే విజయవాడ ఎంత బిజీ ఉంటుంది, ఇది కూడా అంత బిజీ ఉన్నది. అసలు రోడ్ కార్ చేసుకుంటుంది, కార్ ఏదైతే ప్రతిదీ పోతున్నాయి. మన ఎవరు కూడా పోతుంది, హెవీ స్పీడ్ ఉన్నారు అందరూ. ఎంత పోయినట్టే అంతే. ఇప్పుడు ఇది 80-90 మెయింటైన్ చేయాలి ఈ హైవేలో. NH-44 నేషనల్ హైవే దగ్గర అయితే ఆగినాం. ఇది పరిస్థితి. మంచిగా వాడుకోబుద్ధి అవుతున్నది. వా రోడ్ ఎంత దుమ్ము ఉందంటే కళ్ళు మండుతున్నాయి. ఇట్లా మంచి రిలాక్స్ నిద్ర ఉపదిస్తుంది. ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది మనకి సూరత్. 150 కిలోమీటర్స్ టోటల్. అంటే సోమనాథ్ వరకు 550 కిలోమీటర్స్ ఉన్నది. సార్ నైట్ 10 అయితే అంత కొట్టేద్దాం ఇక. ఇప్పటి వరకు మన జర్నీలో 1000 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ హైవేలో వెళ్తుంటే మాత్రం సేమ్ మన హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తున్నది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా సేమ్ అంతే ఉన్నది. ఎట్లుందంటే ఒక కాన్వే వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తున్నది. ఈ హైవేలో నాన్ స్టాప్ వెహికల్స్, హెవీ స్పీడ్ అట్లా అని చెప్పేసి మనం 80 అయితే క్రాస్ అవుతలే, 80 బిలోనే ఉన్నాం. హైవేలో కాకుండా వేరే రూట్లో వెళ్ళుంటే కొద్దిగా బోరింగ్ ఫీలింగ్ అయితే వచ్చి ఉండేది.
ఎందుకంటే మనమే డ్రైవ్ చేసుకుంటాం కాబట్టి ఎవరు ఉండరు. సో లోన్లీ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అట్లా కాదు, ఒక గేమ్లో ఉన్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది. మనం ఒకరిని ఓవర్టేక్ చేయాలా, మనల్ని ఇట్లా ఒకళ్ళు ఓవర్టేక్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం సముద్రమే ఉంది. మనకు మ్యాప్ అయితే ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకోమని చెప్పి అయితే చూపిస్తుంది. సో ఒకసారి ముందుకెళ్ళి అయితే చూద్దాం ఏముందని. ఇదంతా కోస్ట్ ఏరియా, మొత్తం సముద్రం పక్కన వెళ్తున్నాం మనం. ఒక్కసారి అయితే మ్యాప్ చూడండి, మనకు రోడ్ ఎంత ఉంది, సముద్రం ఎంత ఉంది అయితే చూపిస్తుంది. ముంగట రోడ్ లేదు, సముద్రం ఉంటుంది. మ్యాప్ ఏమో ఇట్లా కంటే ముంబై చూపిస్తున్నది. అర్థం అయితే నేను బూట్ ఎట్లా కట్టింది అనేది వెనకాల అడిగితే వాళ్ళు అయితే వస్తున్నారు. అన్న ముంగట సముద్రం, మొత్తం సముద్రం దగ్గరికి వచ్చేసి ఎందుకంటే ముందు అయితే ఉన్నది. ఒకసారి ముందుకెళ్ళి వస్తే అడగండి నేను చెప్పేసి అన్నారు వాళ్ళు. నాకు సముద్రం దగ్గర చూపిస్తున్నారు. ये अब रिटर्न आया से फेरी का ही। हाँ। द्वारका में कितना चार्ज लगेगा फेरी का ईच वन? द्वारका नहीं निकलती सर ये। किधर? भावनगर। भावनगर घोगा कितना आएगा? भावनगर घोगा भावनगर इसे कर लेना सारी डिटेल। बाइक का ये हो गया ऊपर बाइक का। ओके, बाइक का जो आप स्लीपर क्लास अलग अलग है, सब कैटेगरी सबके पैसे अलग अलग हैं। ओके, इधर आ जाना दोस्त। तुम्हारा ये जो है बाइक में वो लाइसेंस का फोटो चाहिए होगा। हाँ, लाइसेंस बाइक में डालना पड़ेगा। बाइक में डालो, आरसी नंबर में आ जाएगा, आरसी नंबर पे आ जाएगा। ठीक है ठीक है। यहाँ कितना गाँव कितना दूर आएगा? यहाँ पे 10 किलोमीटर पे मोड़ा आ जाएगा। मोरा, हाँ ठीक है, वहाँ से राइट मारो, मोड़ा सर्कल से राइट। ओके, ठीक है, मोड़ा सर्कल से राइट मारोगे ना तो वहाँ पे 4 किलोमीटर पे होटल मिल जाएगी सब रुकने के लिए। ठीक है। 1200 का। థ్యాంక్ యూ. సూరత్ నుంచి అటు వెళ్ళాలి, మనకి సూరత్ వెళ్ళాలన్నా ఎక్కువ లాంగ్ అయిపోతుంది. రోడ్ సినిమా వెళ్ళడం కష్టం. అది అయితే మార్నింగ్ వెళ్ళాలని పెట్టాలి. అక్కడ రూమ్ తీసేసుకొని వెళ్తుంటే మార్నింగ్ వచ్చి రోడ్ చేసుకొని ద్వారకా దగ్గర తెలుసలేదు. హజీరా పోర్ట్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఫెర్రీ లేదు, ఏం లేదు, అసలు మనకి తినడానికి కూడా ఏం దొరుకుతలేదు. ఈ పోర్ట్ ఎంత పెద్ద ఉందంటే మనం ఎంత తిరిగినా కూడా మ్యాప్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి మనకు అక్కడికే తీసుకొస్తుంది. సో బయటకి ఎప్పుడు పడతామా అనే ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ బయటకు వెళ్ళి రూమ్ తీసుకుంటే కొద్దిగా రిలాక్స్ ఉంటుంది మైండ్ కూడా. అట్లనే మనం తిని పడుకున్నామంటే మార్నింగ్ తొందరగా లేచి రావచ్చు. సో ఫెర్రీ 9కి స్టార్ట్ అవుతుంది, కానీ మార్నింగ్ 7 వరకే వచ్చి మీరు టికెట్స్ తీసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు వీళ్ళు. ప్రజెంట్ అయితే మనం సూరత్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ద్వారకా 650 కిలోమీటర్స్ వస్తుంది. సో సోమనాథ్ ఈజీగా 520 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఫెర్రీలో అయితే ఒక 3 to 350 కిలోమీటర్స్ సేవ్ అవుతాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మ్యాప్ చూపెట్టిన వే అయితే కరెక్టే, బట్ అది ఫెర్రీ నుంచి చూపిస్తుంది. మనకి ఫెర్రీ అని తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాం. బై రోడ్ కూడా ఉన్నది, కాకపోతే బై రోడ్ ఒక 700 to 750 కిలోమీటర్స్ వస్తున్నది. ఎక్కువ డిస్టెన్స్ అయిపోతుంది అది. ఇదే మనం నైట్ స్టే చేసిన రూమ్ అయితే, వేరే ఎక్కడ దొరకలే రూమ్స్. సో 1300 ఛార్జ్ చేసినా పర్లేదు అని చెప్పి తీసుకున్నాం. రూమ్ అయితే బాగుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రోజున్నది రూమ్ లో 1500. ఇక్కడ రాత్రి 1 o'clock వచ్చినాం. అది మార్నింగ్ వెళ్ళిపోతే 1 hour కూడా తగ్గలేదు. ఇక్కడ నుంచి పోర్ట్ ఏరియా 12 కిలోమీటర్లు ఉన్నాయి. యాక్చువల్గా 7కి ఉండమన్నారు, కానీ మనం 7:30కి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి.
దొరుకుతుందా లేదా చూద్దాం ఒకసారి. వెల్కమ్ టు పోర్ట్ ఏరియా. బోట్స్ ఉన్నాయి. సముద్రం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఏంటంటే రోడ్ లేదు, మనకి రోడ్ ఏంటి ఇక్కడ వరకు సూరత్ నుంచి 20 కిలోమీటర్స్ వచ్చినామంటే రోడ్ లేదు. ఇక రోడ్ కష్టం ముంబై గుజరాత్ రీచ్ కావాలంటే రిటర్న్ మళ్ళీ గుజరాత్ నుంచి వేరే విజయ్ నుంచి ఇక్కడికైతే రోడ్ లేదు. ఇది రోడ్ ఏంటి ఇక్కడ మళ్ళీ గుజరాత్ వచ్చి వెళ్ళాలంటే బోటింగ్ చదువు వెళ్ళాలి. మార్నింగ్ వచ్చి టికెట్ తీసుకోమని చెప్పేసి అన్నాడు. ఈ పోర్ట్ ఏరియా సూరత్ నుంచి ఒక 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నది. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇది అదాని గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదని చెప్పేసి అయితే అన్నారు. కంటైనర్లు మళ్ళీ వచ్చేసి మన ఆయిల్, వంట నూనె, పెట్రోలియం, సో ఇదంతా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పిండ్రు. సో ఈ లిక్విడ్ టర్మినల్ ఆసియాలోనే అతి పెద్దదంట. నైట్ ఎక్కడైతే స్టే చేసినామో ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ వర్క్ చేసే వర్కర్లు అంతా ఆ సరౌండింగ్లోనే ఉంటారు. సో మేము వాళ్ళతోనే స్టార్ట్ అయినాం హజీరా పోర్ట్కి. హజీరా పోర్ట్ 580 నుంచి 600 ఎకరాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అన్నారు. 9 AM to 4 PM ఉంది ఇది ఫెరీ టైమింగ్. అలా గోగా టు 5 to 8 आ जाएगा 12:30 होगा आप पहुंचेगा। बुकिंग काउंटर 4:30 12:30 12:30 12 होगा आपका पहुंच जाएगा। पहुंच जाएगा जब तक. हाँ టికెట్ బుకింగ్ కౌంటర్ ఇది. गाड़ी तो लगा होगा। దీన్ని వేసుకొని వాళ్ళ రూట్ వచ్చేసి స్ట్రైట్ అదే మనకు కనబడుతున్న ఫెర్రీ డిఎస్ అడుంది కదా ఫెర్రీ, అదే మన ఫెర్రీ. సో బై రోడ్ ఏమనుకున్న ద్వారకా ఒక 350 కిలోమీటర్స్ బోటింగ్ వెళ్ళాల్సి వస్తున్నది. టికెట్ ఇరా టోటల్ 350 కిలోమీటర్స్ తీసుకుంటుంది బోట్లో. బాగా తెచ్చేసిండు స్లీపర్ క్లాస్. ठीक है, थैंक यू. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్ మొత్తం అసలు ఇట్లా వెళ్తామో కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అది టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాం. 350 కిలోమీటర్స్ ఉన్నది. 4 hours 4.5 hour జర్నీ ఉన్నది. స్లీపర్ అయితే బుక్ చేసేసుకొని లోపలికి పోతున్నాం. ఫస్ట్ టైం విత్ బైక్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే బోటింగ్ వెళ్తాము అని చెప్పి. టికెట్ చూపెట్రా. कितना 4 घंटे लगेगा? हाँ देखो वेलकम टू टर्मिनल. अंदर ओके. బైక్ పార్క్ చేసి అయితే పైకి వెళ్తున్నాం. సో మనతో లగేజ్ అయితే క్యారీ చేయొద్దు. కింద హెల్మెట్ అయినా బ్యాగ్ అయినా మన ఏ లగేజ్ ఉన్నా కింద పెట్టేసి రావాలి. సో ఈచ్ వన్ అయితే మనకి 900 ఉన్నది టికెట్. స్లీపర్ అయితే జస్ట్ కూర్చోడానికి అయితే 800 ఉంది. 100 రూపాయలే కదా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని అయితే స్లీపర్ బుక్ చేసుకున్నాం. బైక్కి 300. సో ఇవే మన బెర్త్. ఒకసారి నంబర్స్ ఎక్కడున్నా చూసేసుకొని పైకి అయితే వెళ్దాం. సో పైనుంచి వ్యూ అయితే మంచి ఉందని చెప్పేసి అన్నారు. ఒక 1 hour రెస్ట్ తీసుకొని పైకి అయితే వచ్చేసినాం. పైన వ్యూ ఇది.
ఎక్కువసేపు పడుకున్న కష్టమే. ఏసీ తీసుకున్నాం, ఘోరంగా చలి పెడుతున్నది. మనతో అయితలేని చెప్పేసి పైకి ఎండలకైతే వచ్చేసినాం. ఇది మన పైనుంచి వ్యూ అంతా. అసలు స్టార్ట్ అయితే వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. ఒకసారి చూడండి. దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసాం. సోమనాథ్ ఇక్కడ నుంచి 202 చూపిస్తున్నది. 202 అంటే 4 hours జర్నీ. ఇక్కడైతే మనకి సూరత్ నుంచి రైట్ లేదు కాబట్టి అది మొత్తం తిరిగి వస్తుంది రోడ్. 600 దాకా చూపెట్టింది, ఇప్పుడు 200 చూపెట్టింది. అంటే ఫెరీలో 400 సేవ్ అయింది. మనం 9కి స్టార్ట్ అయినాం ఫెరీ. 9 to 12 అంటే 4 hours 400 kilometers. అంటే మన బై రోడ్ లెక్క ప్రకారం ఫెరీ అయితే ఎంత డిస్టెన్స్ మనకైతే తెలియదు, అంత కవర్ అయిపోయింది. ఒక 4 hours సోమనాథ్లో ఉంటాం. మార్నింగ్ నుంచి కూడా ఏం నీళ్ళే మనం తినేసి ముందర స్టార్ట్ అయిపోతే అయితే దర్శనంకి వెళ్ళిపోతుంది. గుజరాత్లో ఇలాంటి హోటల్లో ఎక్కడైనా తింటే ఫస్ట్ రేట్ అడిగి తినండి, ఎందుకంటే మాకు తిన్నాక ఎక్కువ కాస్ట్ అయిపోయిండు. ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అయితే జరుగుతుంది. సో ఈ టైం కల్లా మేము బీచ్లో ఉన్నాం సోమనాథ్లో. బీచ్ నుంచి వ్యూ చూద్దామని అయితే అనుకున్నాం మార్నింగ్, బట్ సెట్ కాలేదు టైం. ఇప్పుడు కూడా టెంపుల్ ఇక్కడి నుంచి 5 kilometers ఉంది. దర్శనం చేసుకొని బీచ్కి వెళ్ళే వరకు నాకు తెలిసి చీకటి కావచ్చు. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ సోమనాథ్. ఫైనల్గా అయితే సోమనాథ్కి రీచ్ అయిపోయినాం. ఈ గుడి గుజరాత్ అరేబియా సముద్రానికి దగ్గరలో అయితే ఉంది. 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. 1951లో గుడి నిర్మాణం పూర్తయింది. మనం వెళ్ళి ఒక్కసారి గుడి ఎట్లుందో చూసుకుందాం. ఇప్పుడు ఎక్కడ కనిపించేది టెంపుల్. పార్కింగ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయాం. శివుని దర్శనం కోసం ఇన్ని తంటాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు, లాస్ట్కి అయితే రీచ్ అయినాం. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ వెల్కమ్స్ యూ.